ఈ సెషన్లో మనం గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే నెగిటివ్ మార్క్స్. చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపరేషన్ చేస్తారు, సిలబస్ కంప్లీట్ చేస్తారు, టెస్టులు కూడా బాగా రాస్తారు, మంచి మార్క్స్ కూడా వస్తాయి. కానీ రియల్ ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ వల్ల చాలా వరకు వాళ్ళకు వచ్చేటటువంటి మార్క్స్ని కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2లో మీకు ఎన్ని క్వశ్చన్స్ తెలుసు అనేది ఎంత ఇంపార్టెంటో, తెలియని క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ముందుగా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉందనుకుందాం. రాంగ్ ఆన్సర్స్కి 1/3 నెగిటివ్ ఉంది. సో దట్ ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ తప్పు చేస్తే ఎంత లాస్ అవ్వడం జరుగుతుంది? 3 క్వశ్చన్స్ తప్పు చేస్తే 1 మార్క్ లాస్ అయిపోతారు. అదే 30 క్వశ్చన్స్ తప్పు చేస్తే 10 మార్కులు లాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. మీరు 10 మార్క్స్ కోసం ఎంత ప్రిపరేషన్ చేస్తారు, ఎన్ని టాపిక్స్ చదువుతారు, ఎన్ని బుక్స్ చదువుతారు, ఎన్ని మెటీరియల్స్ గ్యాదర్ చేస్తారు. సో ఇలా ఈ 10 మార్కుల కోసం చాలా టాపిక్స్ని మళ్ళీ రిపీటెడ్గా రివిజన్స్ చేస్తాం, టెస్టులు రాస్తాం, దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఎగ్జామ్ హాల్లో సరైనటువంటి స్ట్రాటజీ లేకపోవడం వల్ల 10 మార్కుల్ని మీరే కోల్పోతే ప్రిపరేషన్ మొత్తం ఉన్నా కూడా స్కోర్ ఏమవుతుంది? అల్టిమేట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించాలి అనేది నేను మీకు ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తా. ఎగ్జామ్ హాల్లో ప్రతి క్వశ్చన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయండి. సో కేటగిరీ 1 ష్యూర్ క్వశ్చన్, అంటే 100% యాక్యురసీతో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో వీటిని క్వశ్చన్ చూసిన వెంటనే కూడా మనకి ఆన్సర్ అనేది గుర్తొస్తుంది, 100% డ్యామ్ ష్యూర్గా కూడా మనకి ఆన్సర్ తెలుస్తుంది. సో దట్ ఇక్కడ ఏముంటుంది? కన్ఫ్యూజన్ ఉంటుందంటే కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు. ఇలాంటి క్వశ్చన్స్ని మీరేం చేస్తారు? వెంటనే అటెంప్ట్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే అన్నెసరీ థింకింగ్ అనేది అస్సలు చేయకుండా ఉండండి. చాలా వరకు మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా అన్నెసరీగా థింకింగ్ చేసి ఉన్నటువంటి మార్క్స్ని లూజ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ 100% యాక్యురసీ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అన్నెసరీగా థింక్ చేయకుండా ముందుకు వెళ్ళండి. సో తెలిసిన క్వశ్చన్స్కి మీరు 2 నిమిషాలు పెట్టి తెలియని క్వశ్చన్స్కి టైం లేకుండా అస్సలు చేసుకోవద్దు. సో దట్ 100% యాక్యురసీ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎంత తొందరగా అటెంప్ట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అంత టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. దెన్ ఆ తర్వాత కేటగిరీ 2కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే 50-50 క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ మీకు పూర్తిగా తెలియదు, కానీ ఆప్షన్స్ చూస్తే ఇది కాదు, ఇది కూడా కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది అనేసి మీరు ప్రాపర్గా ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేసి ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఎలిమినేషన్ టెక్నిక్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ, బి, సి, డి, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ తప్పని తెలుసు, అలానే ఇందులో డి కూడా తప్పని తెలుసు. సో దట్ ఆన్సరు ఎందులో ఉంది? అయితే బి లేదంటే సి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీకు బ్లైండ్ గెస్ చేస్తున్నారంటే బ్లైండ్ గెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆన్సర్ ఈ రెండిట్లో ఉంది అనేటటువంటి క్లారిటీ అనేది మీకు వచ్చింది. సో మీకు ఇక్కడ 50-50 ప్రాబబిలిటీ వచ్చింది. సో క్వశ్చన్లో ఇంకొంచెం లాజిక్ ఉపయోగించి ఆన్సర్ డిసైడ్ చేయండి. అంటే మీకు 100లో ఇలాంటివి ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వీటిని ఆన్సర్ చేయడానికే ప్రయత్నించండి. ఎందుకంటే సరైనటువంటి లాజిక్ గెస్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఆ తర్వాత థర్డ్ కేటగిరీ ఏంటంటే పూర్తిగా మనకి తెలియనటువంటి క్వశ్చన్స్, కంప్లీట్లీ అన్నోన్ క్వశ్చన్స్. సో ఇది చాలా డేంజరస్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఇంపార్టెంట్ కేటగిరీ. థర్డ్ది ఏదైతే ఉందో అంటే అన్నోన్, కంప్లీట్లీ మనకు తెలియనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది చాలా డేంజరస్ కేటగిరీ. అంటే ఇక్కడ క్వశ్చన్ చదివాం, అలానే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి టాపిక్ గుర్తుందంటే టాపిక్ కూడా గుర్తులేదు,
ఫోన్లో ఇవన్నీ కాదు, పోనీ ఆప్షన్స్ చూసి మనం ఏమైనా ఆన్సర్ చేద్దాం అనుకుంటే ఆప్షన్స్ చూసినా కూడా ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, మోస్ట్లీ ప్రీవియస్గా జరిగినటువంటి గ్రూప్ 2లో మనకి నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల ఏం చేశారంటే ఆప్షన్స్ తెలియకపోయినా, టాపిక్ తెలియకపోయినా, క్వశ్చన్ తెలియకపోయినా లాస్ట్ మినిట్ రష్లో ఏదో ఒకటి పెట్టేద్దాం, ఏదో ఒకటి కొట్టేద్దాం సార్ అనేసి అనుకుంటారు. చాలామంది ఇలానే ఆన్సర్స్ కూడా పెట్టారు. సో మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఇది మాత్రమే అవాయిడ్ చేయాలి. కంప్లీట్లీ అన్నోన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు కంప్లీట్గా పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్లో బ్లైండ్ గెస్ అనేది ఎప్పుడూ కూడా స్ట్రాటజీ కాదు. బ్లైండ్ గెస్ అనేది మీకు రిస్క్ మాత్రమే అయి ఉంటుంది. అదేంటి సార్, రిస్క్ తీసుకుంటేనే కదా లైఫ్లో సక్సెస్ అవ్వగలం అనేసి అంటారు. కానీ ఇలాంటి టైంలో రిస్కులు తీసుకోవడం అనేది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అవ్వదు. అల్టిమేట్గా మీకు ర్యాంక్ వచ్చేటటువంటి స్కోప్ ఉన్నా కూడా మీరు ఈ టైప్ ఆఫ్ రిస్క్ బ్లైండ్ గెస్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ర్యాంక్ వచ్చే చోట ఈవెన్ ర్యాంక్ రాకుండా కూడా పోతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ తీసుకుందాం. ఇక్కడ స్టూడెంట్ ఏ ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఏ మొత్తంగా ఈ 100 క్వశ్చన్లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. ఈ 80 క్వశ్చన్స్లో 60 రైట్ అయిన ఉన్నాయి, అలానే 20 రాంగ్ అయిన ఉన్నాయి. సో చాలామంది ఏమనుకుంటారు, 80 క్వశ్చన్లు పెట్టాడు కదా వీడికి మంచి మార్క్స్ వస్తాయిలే అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. కానీ వీడు మిస్టేక్ చేసినవన్నీ 20 మిస్టేక్ చేశాడు, 60 రైట్ అయ్యాయి. సో దట్ ఇక్కడ కంప్లీట్గా స్కోర్ ఎంత అవుద్ది, 1/3 నెగిటివ్ తీసుకుంటే అరౌండ్ 53.33 మార్క్స్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇదే కేసులో బి అనే స్టూడెంట్ను ఒకసారి చూద్దాం. ఈ బి అనే స్టూడెంటు 100 క్వశ్చన్స్కి గాను 70 క్వశ్చన్స్కి మాత్రమే అటెంప్ట్ చేయడం జరిగింది. ఇందులో 62 రైట్ అయినవి ఉన్నాయి, 8 మాత్రమే రాంగ్ అయినవి ఉన్నాయి. సో దట్ అల్టిమేట్గా ఈయనకి వచ్చేటటువంటి స్కోర్ ఎంత అంటే 59.33. సో ఇక్కడ 70 అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థికి 59.33, 80 అటెంప్ట్ చేసినటువంటి ఆస్పిరెంట్కి 53.33 మార్క్స్ రావడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అన్నెసరీగా అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్. సో దట్ నెగిటివ్ మార్క్స్ ఉన్న చోట మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ని ఏదో ఒకటి పెట్టేసి మార్క్స్ సంపాదిద్దాం, బ్లైండ్ గెస్ చేసి రిస్క్లో పెట్టేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది, మార్క్స్ అనేవి మనకు వచ్చిన చోట దగ్గర కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, స్టూడెంట్ ఏ. ఎవరు ఎక్కువ స్కోర్ సాధించారంటే స్టూడెంట్ బి. సో అటెంప్ట్ అనేది ఎప్పుడూ కూడా కౌంట్ కాదు. అల్టిమేట్గా ఏంటి ఇంపార్టెంట్ అంటే నెట్ స్కోర్ అనేది మనకి ఎప్పటికైనా ఇంపార్టెంట్. సో ఇక్కడ నెట్ స్కోర్ ఇక్కడ చూడండి, అటెంప్ట్ 70 చేసిన 59, 60 మార్కులు వచ్చాయంటే ఏది ఇంపార్టెంట్, నెట్ స్కోర్ మాత్రమే ఇంపార్టెంట్. సో ఇంకొక ఇంపార్టెంట్ మిస్టేక్, ఇంకో దాని గురించి మాట్లాడదాం. నెగిటివ్ మార్క్స్ అనగానే స్టూడెంట్స్కి తెలియనటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ నేను మీ అందరికీ చెప్తున్నాను, తెలిసిన క్వశ్చన్స్లో వచ్చే నెగిటివ్ మార్క్స్ అనేది ఇంకా డేంజరస్. చాలామంది నెగిటివ్ మార్క్ అంటే ఏమనుకుంటారు, తెలియని క్వశ్చన్స్ ద్వారా మాకు నెగిటివ్ మార్క్స్ వస్తాయి అనేసి అనుకుంటారు. కానీ మనకి తెలిసినటువంటి క్వశ్చన్స్ నుంచి కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి మీకు వచ్చాయి అనుకోండి, అది అన్నిటికంటే చాలా డేంజరస్. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకి తెలియదా అంటే ఆన్సర్ మనకు తెలుసు, కానీ ఆ క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోవడం వల్ల మనకి తెలిసినటువంటి క్వశ్చన్స్ సైతం రాంగ్గా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రశ్నలోనే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేసి అడగొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం ప్రశ్నని ప్రాపర్గా చదవకపోవడం వల్ల నాట్ని చూడకుండా కరెక్ట్ స్టేట్మెంట్ని మార్క్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆన్సర్ ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఇది నాలెడ్జ్ ప్రాబ్లం అంటే నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, ఇది అటెన్షన్ ప్రాబ్లం. సో దట్ ప్రశ్నని సరిగ్గా చదవకపోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. సో దట్ ఎగ్జామ్ హాల్లో ఈ వర్డ్స్ మీద స్పెషల్ అటెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ వర్డ్స్ కనిపిస్తే మీరు చదివేటటువంటి క్రమం కావచ్చు, ఎగ్జామ్ హాల్లో స్ట్రాటజీలో కొంచెం స్లో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఆ స్పెషల్ వర్డ్స్ అంటే నాట్ కావచ్చు, ఇన్కరెక్ట్ కావచ్చు, కరెక్టు,
ఎక్సెప్ట్, ఓన్లీ, ఆల్, ఆల్వేస్, నెవర్. సో ఇలాంటి ప్రశ్నల్లో ఇలాంటి పదాలు వచ్చాయంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చదివే విధానాన్ని ఖచ్చితంగా స్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒకే హ్యాబిట్ వల్ల కూడా చాలా సిల్లీ మిస్టేక్స్ని మనం తగ్గించవచ్చు. మన యొక్క నెగిటివ్ మార్క్స్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయవచ్చు. ఇంకొక గోల్డెన్ స్ట్రాటజీ ఏంటంటే ఎగ్జామ్ ప్రారంభమైన వెంటనే ఒక్క క్వశ్చన్ మీద స్టక్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 క్వశ్చన్స్ మనకు బాగా వచ్చు, ఆల్రెడీ టిక్ పెట్టేసాం. తర్వాత థర్డ్ క్వశ్చన్కి వచ్చాం. ఈ థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి దగ్గర చాలామంది స్టక్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడో చదివింది కానీ నాకు ఆన్సర్ రావట్లేదు, సో దట్ స్టక్ అయిపోతాం. సో మీరేం చేయాలంటే క్వశ్చన్ చదివారు, ఆన్సర్ క్లియర్గా వస్తే అటెంప్ట్ చేయండి. డౌట్ వస్తే మార్క్ ఫర్ రివ్యూ చేసి ముందుకు వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు మనకి ఇదేమీ డిజిటల్గా జరగట్లేదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు కాబట్టి ఆఫ్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి 1వ తెలిసింది, 2వ తెలిసింది, 3వ తెలియదంటే జస్ట్ ఏదో మార్క్ పెట్టేసి 4వ దానికి వెళ్ళిపోండి. అంతేగాని అక్కడ స్టక్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక డిఫికల్టీ క్వశ్చన్ కోసం 3 minutes మీరు అక్కడ స్పెండ్ చేస్తే అదే 3 minutesలో మీరు 2 నుంచి 3 ఈజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఉండొచ్చు. సో దట్ సరైనటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఇబ్బంది అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఇక్కడ గోల్డెన్ స్ట్రాటజీ అన్నాను కదా, ఈ 3 round స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఈవెన్ నేను గ్రూప్ 2 ఎగ్జామ్లో రికమెండ్ చేసేది కూడా ఈ 3 round స్ట్రాటజీనే. ఏంటి ఆ 3 round స్ట్రాటజీ అంటే, ఫస్ట్ మీరు పేపర్ని రౌండ్ 1లో భాగంగా ఏం చేస్తారంటే ష్యూర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా 100% ఆన్సర్ తెలిసిన దాన్ని ఫస్ట్ రౌండ్లో అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ రౌండ్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి 50-50 క్వశ్చన్స్ అండ్ ఆల్సో కంప్లీట్గా ఎలిమినేషన్ టెక్నిక్స్ని ఉపయోగించి మీకు ఆన్సర్ తెలిస్తే వాటిని అటెంప్ట్ చేయండి. దెన్ లాస్ట్కి రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రిస్క్ రివార్డ్ బేసిస్ ఉంటాయో అలాంటి వాటిని చూసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మనం ఏం చేస్తామంటే ఇలాంటి క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయామనుకోండి, ఈవెన్ మనకి ఎలాంటి తెలిసినవి కూడా వదిలేయడం జరుగుతుంది. అల్టిమేట్గా మనకి వచ్చేటటువంటి మార్క్స్ తగ్గిపోతాయి. కొన్నిసార్లు టైం లేకపోవడం వల్ల మనకి తెలిసినటువంటి ప్రశ్నలనే తప్పుగా పెట్టి నెగిటివ్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకో థింగ్ ఏంటంటే మనం ఎగ్జామ్ హాల్లో లాస్ట్ 10 minutes సరైనటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వకపోయినా ఇబ్బంది పడదాం. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. లాస్ట్ 10 minutes వచ్చేసరికి ఇంకా 10 questions ఉన్నాయి, ఏం చేద్దాము, ఏదో ఒకటి మార్క్ చేసి పోదాంలే మామ అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. బట్ డోంట్ డూ దట్ బ్లైండ్లీ. లాస్ట్ 10 minutes మీరు ఉపయోగించాల్సింది ఏంటంటే ఏవైతే 50-50 ఉన్నాయో, ఏవైతే రిస్క్ రివార్డ్ బేసిస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని రివ్యూ చేయండి. అండ్ ఆల్సో నాట్, ఎక్సెప్ట్, ఇన్కరెక్ట్, కరెక్టు ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని రీచెక్ చేసుకోవడానికి మీ టైంని ఇవ్వండి. అలానే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఆన్సర్స్ చేంజ్ చేయడానికి అవసరం ఉన్నాయి అంటే బబ్లింగ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని క్వశ్చన్స్కి చేయకపోతే అలాంటప్పుడు వాటిని చేసుకోవడానికైనా ప్రయత్నించండి. సో ఇలా లాస్ట్ 10 minutesలో మీరు ప్యానిక్ గురయ్యి గెస్ వర్క్ని ముందుకు తీసుకెళ్లారంటే అల్టిమేట్గా మీ యొక్క ఎగ్జామ్ అంతటిని కూడా రిస్క్లో పెట్టే వాళ్ళు అవుతారు. సో దట్ ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లో ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, దాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు తెలియనటువంటి 10 questions వదిలేయడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. కానీ మీకు తెలిసినటువంటి 10 questionsని కేర్లెస్గా తప్పు చేయడం వల్ల మీ ర్యాంక్పై సీరియస్గా ఇంపాక్ట్ పడవచ్చు. కాబట్టి మీ టార్గెట్ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా మీ టార్గెట్ నా నాలెడ్జ్ని మ్యాక్సిమం నెట్ స్కోర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోండి. అల్టిమేట్గా తెలిసిన క్వశ్చన్స్ ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయండి. డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇంటెలిజెంట్గా అనలైజ్ చేయండి. కంప్లీట్లీ అన్నోన్ క్వశ్చన్స్ అయితే బ్లైండ్గా అటెంప్ట్ చేస్తారా? అసలు బ్లైండ్గా అటెంప్ట్ చేయకండి. సో దట్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ హాల్ టెంపర్మెంట్ కావచ్చు, యాక్యురసీ, నెగిటివ్ మార్కింగ్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీని ఇప్పటి నుంచే మీ టెస్ట్ సిరీస్లో కూడా అప్లై చేయండి. టెస్ట్ రాసిన తర్వాత కేవలం ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మాత్రమే చూడకుండా ఎన్ని రాంగు, ఎందుకు రాంగు, నాలెడ్జ్ మిస్టేకా, సిల్లీ మిస్టేకా, గెస్సింగ్ మిస్టేకా అని అనలైజ్ చేయండి. అలా చేస్తే
మీ స్కోర్ మాత్రమే కాదు, మీ ఎగ్జామ్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.